హల్లెలూయా. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రప్పా, హల్లెలూయా యెహోవా సమ్మా, హల్లెలూయా యెహోవా బీరే, హల్లెలూయా యెహోవా సాలిం, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా సాలిం, హల్లెలూయా యెహోవా వీరే, హల్లెలూయా యెహోవా సాలిం. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన వెడల దేవుని మహిమను అనుభవించదము. వాటిని మనము నమ్మిన వెడల దేవుని మహిమను అనుభవించదము. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించదము. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా సమ్మా, హల్లెలూయా యెహోవా వీరే, హల్లెలూయా యెహోవా సాలిం. ఉత్సాహగానము శేషదము గణపరచదము మన యేసయ్య నామమును. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందలా దేవుని మాట్లాడినందుకు సేపు శ్రద్ధగా. దేవుడు సమయంతో బాల్డైన సమయంతో మాట్లాడాడు కదా, మాట్లాడాడు. ఈయనేం చేశాడో ఏలి దేవుడు మాట్లాడి బీరు పోకుండా నాకు చెప్పమన్నాడు అన్నమాట. ఏలి చెప్పమంటే చెప్పు, లేకపోతే చెప్పపోయావనుకో అంతకన్నా ఎక్కువ కీడు నీకు యెహోవా చేయను కాక అన్నాడు అని మాట తీసుకునేటప్పటికి ఇక తప్పలా చెప్పాడు. ఏలి కుమారుల్ని చంపేస్తానని దేవుడు నా ఎదుట వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, వాళ్ళని తీసేస్తాను అని చెప్పాడు దేవుడు. ఇవన్నీ చెబుతాకి భయపడ్డాడు సమూయేలు. భయపడేటప్పటికి ఏలి ఏం చేశాడు, వాగ్దానం నిబంధన పెట్టాడు, దేవుడి మీదే ప్రమాణకం చేపించాడు అన్నమాట. ఇవన్నీ నాకు చెప్పావనుకో ఒకడు బీరిపోకుండా నీకు అంతకంటే ఎక్కువ కీడు యెహోవా నీకు చేయను కాక అన్నాడు అన్నమాట. అనేటప్పటికి ఇంకేం చెప్తాడో అన్నీ చెప్పాడు అన్నమాట. చెప్పేటప్పటికి ఏలి బాధపడ్డాడు. మరి కొడుకులు చనిపోతున్నారంటే బాధ కదా. కొడుకులు ప్రవర్తన బాగోలా, ఏలి కొడుకుల ప్రవర్తన బాగోలన్నమాట. చెడ్డ పనులు చేస్తున్నారన్నమాట. మందిరానికి వచ్చిన బిడ్డలతో
అసహ్యం పనులు చేస్తూ మూర్ఖులయ్యి జీవిస్తారన్నమాట. జీవిస్తుంటే అప్పుడు సమయంతో మాట్లాడుతూ దేవుడు మొదలెట్టాడనమాట. అప్పుడు దేవుడు చెప్పినాక ఏలియా ఒకసారి ఇట్టకే యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలు పేదల మీదకి ఐగుప్తీయులు వచ్చారు యుద్ధానికి వచ్చేటప్పటికి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేల్ జనాన్ని జయించారన్నమాట. వీళ్ళు నిలవలేక అలా ఎదుటి నిలవలేక పారిపోయారు. మళ్ళీ రెండోసారి ఏంటి మనం ఇట్లాగా అపజయం వచ్చేసింది మనకే అని చెప్పి యెహోవా మందసం ఉంది కదా, యెహోవా మందసాన్ని మన యుద్ధ భూమిలోకి తీసుకెళ్తాము అని చెప్పి మాట్లాడుకున్నారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుకుని ఆ సమయానికి యెహోవా మందసం యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళు ఐగుప్తి ప్రజలు భయపడి ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని బాధ చేసిన దేవుడు, ఐగుప్తుల్ని బాధపెట్టిన దేవుడు తెగులతో, ఆ దేవుడి నుంచి మనల్ని ఎవరు విడిపిస్తారో అని వాళ్ళు భయపడుతున్నారన్నమాట. భయపడతా సర్లే అట్టయితే ఏమైంది, మీరు యుద్ధం సరిగ్గా చేయండి, జయించేటట్టుగా ఉండండి మీరు, తర్వాత దేవుడి చిత్తం అనుకుని వాళ్ళు అనుకున్నారన్నమాట. అనుకుని యుద్ధం మొదలైంది. మరలా ఇశ్రాయేలు పేదలు మళ్ళా అపజయం వచ్చేసింది. ఇశ్రాయేలు పేదలు మళ్ళీ చనిపోయారు. వాళ్ళు చనిపోతే కాకుండా ఓపి ఫినెహాసుల కాడ చనిపోయారు. అంటే ఏలి కుమారులు చనిపోతే ఇప్పుడు మనం మంచిగా ఉంటేనేమో మంచిగా జరుగుద్ది. మనం చెడ్డబలం అయి ఉండి యెహోవా మందసం తెచ్చి మన యుద్ధ భూమిలో పెట్టుకుంటే మటుకి మనకి మంచి జరుగుద్ది కదా. దేవుడు మంచి చేస్తాడా? మంచి చేసే దేవుడు. మీరు చెడ్డబారు ఉండి దేవుడు మందసాన్ని తెచ్చుకుంటే దేవుడు కార్యం చేస్తాడా? చేయడు కదా. అన్యాయం చేసే దేవుడు కాదు, న్యాయం చేసే దేవుడు. మీరు అన్యాయంగా ఉన్నారు కాబట్టి మీరు ఓడిపోతున్నారు. దానికి యెహోవా మందసం పట్టుకెళ్తే ఎట్టగెళ్తారో గెలవరుగా. అన్యాయాన్ని దేవుడు అన్యాయాన్ని చేసే దేవుడు కాదు. మంచిగా నీతి చేసే దేవుడు. నువ్వేమో పాప అయ్యిండి యెహోవా మందసం ఎత్తుకెళ్తే అక్కడ నీకు మంచి జరిగిపోద్దా? జరగదు. ఏలీ కుమారులు ఓపి ఫినెహాసు కాడ చనిపోయారని ఒక అతను బెన్యామీనుడు తప్పించుకుని వెళ్ళి ఏలితో చెప్పాడన్నమాట. ఏలితో చెప్పి ఇశ్రాయేలు పెద్దలకు అపజయం వచ్చేసింది, యుద్ధ భూమిలో చాలా జనం చనిపోయారో, ఓపి ఫినెహాసు కాడ చనిపోయారో అని చెప్పాడన్నమాట. చెప్పేటప్పటికి మళ్ళీ చనిపోయారో యెహోవా మందసం పట్టబడింది అని చెప్పేటప్పటికి యెహోవా మందసం అన్న పేరు వచ్చేటప్పటికి అప్పుడు వెనకపడి పట్టపగిలి చనిపోయాడనమాట. మెల్లరిగి చనిపోయాడనమాట. మందసం అనేటప్పటికి అప్పుడు ఆ దినాల్లో ఏలీగాడు చనిపోయాడు కదా. వీళ్ళు చనిపోయారని ఆ దినాల్లో ఏలి కోళ్ళలో ఒక ఆవిడ గర్భతో ఉంది, నెల నిండి ఉన్నాయన్నమాట. ఈ భర్త చనిపోయాడో మామ చనిపోయాడో మందసం పట్టబడింది ఇవన్నీ తెలిసింది ఆవిడకాడ. తెలిసేటప్పటికి ఆవిడ ఏం చేసింది, ఆవిడకి నొప్పులు మొదలయ్యేటప్పటికి ఆవిడ మోకాల మీద కూర్చుని పెసమైందన్నమాట. మోకాల మీద కూర్చుని పెసమయ్యే అప్పుడు వీళ్ళందరూ ఈవిడ బాధపడుతుంటే వీళ్ళు అంటారు, నువ్వు బాధపడమాక
నీకు పొండంటి మగబెట్టి పుట్టాడు, మంచి మగబెట్టి పుట్టాడు, బాధపడమాక అంటున్నారు వీళ్ళు. ఆవిడ బాధ ఆవిడకు ఉంది, ఆవిడేమో మందసం పట్టుబడిందని ఆవిడ బాధ అని అప్పుడు ఆ బిడ్డను దగ్గరికి తీసుకుని అప్పుడు బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఈ ఇశ్రాయేల్ మందసం పట్టబడింది, ఇశ్రాయేల్ పెదలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పి బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఈకాబోదు అని పెట్టింది. ఈకాబోదు అంటే మన ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఏకాబోధ అని పేరు పెట్టి ఆవిడ కాడ చనిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలో అపజయం వచ్చేసి వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు వాళ్ళు పారిపోయారు కదా. పారిపోయేటప్పటికి ఈ ఐగుప్తీలు ఏం చేయాలి మందసాన్ని తెలియక వీళ్ళు ఏం చేశారో భయం వేసి వాళ్ళ దేవత గుళ్ళో పెడతారు, తీసుకెళ్ళి వాళ్ళ దేవత గుళ్ళో పెడతారు మందసం తీసుకెళ్ళి. ఆ దేవత గుళ్ళో పెడితే యెహోవా మందసం అంటే ఏంటి, అందులో ప్రభావం ఉంటుంది. ఆ దేవత గుడిలో దేవత విగ్రహం ఉన్న కాడ పెడతారన్నమాట. ముందు పెట్టేటప్పటికి పెట్టి వెళ్ళిపోతే ఆ రాత్రి కాలం సమయంలో విగ్రహం ఒక్క బార్లుగా పడిపోద్ది అన్నమాట. ఇది మందసానికి సాష్టాంగా పడినట్టు ఒక్క బార్లుగా పడిపోద్ది అన్నమాట విగ్రహం. పడిపోయేటప్పటికి తెల్లారి పొద్దున్న ఐగుప్తీలు వచ్చి చూస్తారన్నమాట. ఏంటి ఈ విగ్రహం ఇలా పడిపోయింది, నిన్న మనం వెళ్ళేటప్పుడు నిలబెట్టి వెళ్ళాం కదా, ఇప్పుడు పడిపోయింది ఏంటి అని చెప్పి వీళ్ళు మళ్ళీ విగ్రహాన్ని నిలబెట్టి మళ్ళీ యథాప్రకారం ఉంచి మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోతే మళ్ళీ రెండో రోజు వచ్చినాక చూసేటప్పటికి విగ్రహం పడిపోయింది. పట్టు ఈ మెడకాయ ఖండించబడింది అన్నమాట. మెడకాయ కాళ్ళు అన్నీ ఖండించబడి మండు వేరే ఉంటాయి. ఉండేటప్పటికి అప్పుడు గ్రహించారన్నమాట. ఏంటి ఇలా జరుగుతుందా అని వైద్యులు ఆన్లైన్ సంప్రదిస్తే వాళ్ళు చెప్పారు, యెహోవా మందసం అంటే ఏంటి ప్రభావం కలిగింది, ఆ మందసం ఉంటమాలని మీకు ఇట్లా జరుగుతాయి అని. అంటే ఈ మందసం ఉండకూడదు మీ మధ్య. వాళ్ళకే గడ్డలు లెగిసినాయి, రహస్య స్థలంలో గడ్డలు లెగిసినాయి. వాళ్ళకి లెగిసేటప్పటికి ఆ మందసం మీ మధ్య ఉండకూడదు, ఆ మందసాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి తీసుకెళ్ళి పెట్టేయండి అని చెప్పి. అయినా మందసం వెళ్ళేటప్పుడు కొన్ని బళ్ళు చెల్లించాలి, బళ్ళు ఇవ్వాలి, బళ్ళు లేకుండా ఊరికినే పంపకూడదు అన్నారు వాళ్ళు. అనేటప్పటికి ఇక మందసాన్ని తీసుకెళ్తాకి రెడీ అయ్యారన్నమాట. రెడీ అయ్యి ఒక కొత్త బండి మీద బండి కట్టి, బండికి ఏం కట్టారో ఎద్దులు కాదు, ఆవులు ఆవులు కాడ పాడావులు అంబో అని అల్లినా కానీ ఆ మందస్సు మోసినాయి అన్నమాట. మందస్సు ఉన్న బండిని మోసినాయి. ఆ దూడలు ఇంటికాడ కట్టేసేసి ఈ ఆవుని తీసుకొచ్చి దీనికి కట్టారన్నమాట. ఆ మందస్సు మోసినాయి ఆవులు లాక్కెళ్ళినాయి అన్నమాట. లాక్కెళ్ళి ఎక్కడో ఒకసారిగా వెళ్ళి అక్కడ ఆ పొలిమారులో ఒక పొలం కాడ పెట్టేసి ఆ బళ్ళన్నీ చెల్లించుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టి వచ్చేసారన్నమాట. వచ్చేసేటప్పటికి అప్పుడు ఆ మందసం అక్కడ ఉంది 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. ఇక అది వీళ్ళు వచ్చేసారు. ఇక్కడ ఆ పాడావులు దేవుని మందసాన్ని మోసినాయి అంటే చూడు అవి ఎంత అదృష్టం చేసుకున్నాయి అవి. అట్లాగే మనం దేవుని మోస్తాకి మనం సాహసించాలి.
మనం దేవుని మోసే బిడ్డలంగా ఉండాలి. అలాంటి బిడ్డలుగా మనం ఉంటాకి సహాయం చేయమని యేసయ్య ఈ వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్.